ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకం. అయితే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా కొన్ని పాల ఉత్పత్తులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఏ పాల ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి చాలా అవసరం. ఇవి పేగులో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన పేగు మంచి రోగనిరోధక శక్తి, జీర్ణక్రియతో ముడిపడి ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో పెరుగు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లస్సీ శరీరాన్ని చల్లబరచడానికి, హానికరమైన రసాయనాలు, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, మంటను తగ్గించడానికి చాలా అవసరం. లస్సీలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. ప్రోబయోటిక్స్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. లస్సీ శీతలీకరణ ప్రభావం జీర్ణక్రియపై సహాయపడుతుంది. క్యాన్సర్ కలిగించే టాక్సిక్ నుంచి శరీరాన్ని రక్షిస్తుందని నిపుణులు చెప్తున్నారు. జున్నులో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, సెలీనియం కూడా ఉంటుంది. సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. తద్వారా క్యాన్సర్ నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి సంయోజిత లినోలెన్ ఆమ్లం లభిస్తుంది. ఇది నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాలు కాల్షియం, విటమిన్ డి అందిస్తాయి. ఇవి బలమైన ఎముకలకు అవసరం. కాల్షియం తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆవు పాలు మితంగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.